ఇప్పుడు మీరుంటున్నటువంటి ఇల్లు ఉంది రాజస్థాన్ది రాజధాని కాదు మాది. మీది సరే, మీది ఉంటుంది మీ ఇద్దరిది కదా. ఆ ఇంటిని ఒక ప్రముఖ రైటర్కి, మీకు బాగా తెలిసిన రైటర్కి అమ్మడానికి డీల్ రెడీ చేశారని తెలిసింది, నిజమేనా? ఎవరు ఆ రైటరు మీరు చెప్తారా? పేరు చెప్పను నేను, ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ అన్నది రాలేదు. ఎందుకంటే నేను ఆయన అడిగితే అయ్యో అమ్మ అలాంటిది ఏం లేదు, నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ లాంటి దానివి అని అంటున్నారే తప్ప ఇలాంటి డీల్ వచ్చింది అని ఒప్పుకోవట్లేదు, కాబట్టి నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు శేఖర్ భాషకి రాజస్థాన్తో లాభం వచ్చింది, శేఖర్ భాషకి రాజస్థాన్తో లాభం వచ్చింది, తర్వాత ఫేమ్ వచ్చింది, అన్ని రకాల ఉసురు కూడా వస్తుంది, ఇప్పుడు అన్ని రకాల లాభపడ్డాడు. కానీ శేఖర్ భాష ఇన్ని లాభపడ్డాడు కదా, మరి ఈ 3 నెలల్లో లావణ్యకు వచ్చినట్టు లాభం ఏంటి? నాకు లాభం రాలేదు. అవును, ఖచ్చితంగా. కాకపోతే అవి జనాల పర్సెప్షన్ అండి, దాని నుంచి నాకైతే ఏం అవ్వలేదు. ఆ శనికావేశంలో నేను ఏమన్నా కోపం ఏడవడం లాంటివి జరుగుతున్నాయేమో కానీ ఏం ఫరక్ పడట్లేదు నాకు. ఓకే, ఎందుకు మధ్యలో శేఖర్ భాష మస్తాన్ సాయిని తీసుకురావడము, ఉనీత్ రెడ్డిని తీసుకురావడము, మీకిద్దరికి మీ మస్తాన్ సాయికి ఉనీత్ రెడ్డికి మీకిద్దరికి బాగా వ్యక్తిగత సంబంధాలు, ఇతర సంబంధాలు ఉన్నాయని చెప్పడము, దానివల్ల సోషల్ మీడియాలో ప్రతిరోజు కనీసం ఒక 200 ఛానల్స్లో లావణ్య ఇలాంటిది, లావణ్య ఇలాంటిదని ఇట్లాగే స్ప్రెడ్ అయింది. దీని ఎంతంతా శేఖర్ భాషనే అండి. ఇప్పుడు మస్తాన్ సాయికి ప్రాబ్లం ఉంటే మస్తాన్ సాయిని వచ్చి కూర్చొని మాట్లాడమనండి, యూనిత్కి వస్తే యూనిత్, బట్ మధ్యలో వీడేవాడు సంబంధం లేకుండా, ఒక ఆర్జే కదా వాడు. మళ్ళీ మనం నేను ఒక కామన్ మ్యాన్ అంటాడు, మనం మీడియా అంటాడు, జర్నలిస్టులని వాళ్ళతో కలిపేసుకుంటాడు. ఏం మీడియా అని చెప్పాడు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మనం మీడియా కదండి, అడుగుదాం మనందరం కలిసి ఆమని అంటాడు. నువ్వు మీడియా ఏంట్రా అని నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజస్థాన్ సైడ్ అయిపోయాడు, మాల్వి మల్హోత్రా తీసుకొస్తానండి ఇప్పుడు వాడిని రాజస్థాన్ని. శేఖర్ భాష లోపలికి వెళ్ళాలని కూడా నేను వెళ్తున్నందుకు నాకు ఒక టైంలో హ్యాపీ. ఓకే, ఇప్పుడు మీ గురించి నెగిటివ్ కాదు, నెగిటివ్ తిట్టుకోమనండి, నో ప్రాబ్లం, నేను ప్రూవ్ చేసుకుంటాను. కోర్టు నాకు తప్పు అని చెప్తే, కోర్టు నాకు శిక్ష వేస్తే నేను తప్పుడు దాన్నండి, కోర్టు వెయ్యాలి కదా. శేఖర్ భాష గడికి ఏం తెలుసు, వాడు వచ్చి వాగేసినంత మాత్రాన నాకేం ఇది కాదు. అంటే ఆయన చెప్తున్నది అంతే, మీరు బూతులు బాగా మాట్లాడతారు, అగ్రెసివ్గా మాట్లాడతారు. చూడండి ఈ ఆడియోలో ఈ అమ్మాయి ఇంత గట్టిగా అరిచింది, అందుకే రాజస్థాన్ భయపడిపోయాడము, అందుకే వదిలేసాడు అనేసి చాలా వరకు చెప్పాడు కదా. ఆ ప్రభావం మీ మీద బాగా పడినట్టుంది. పడింది, బట్ అదే ప్రతి ఒక్కరికి ఆలోచన అన్నది ఉంటుంది. ఆలోచన అన్నది కలిగితే శేఖర్ భాష చేసింది అర్థమవుతుంది. శేఖర్ భాషకి ముందు నేను మీడియాలోకి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో, నాకు అది వస్తే గనక నేను ఇంకొంచెం ఈజీగా గెలుస్తానండి. గెలవడం అయితే కన్ఫర్మ్, ఇంకొంచెం ఈజీగా గెలుస్తాను. మామూలుగా మీరు ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళి పడుకోగానే పొద్దునుంచి శేఖర్ భాష అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు కదా, ఒక్క వీడియో అన్న చూసిట్టారు కదా? ఏది చూడలేదు. ఒకవేళ మీ దగ్గర దృష్టికి వచ్చింటారు కదా, అసలు అవి చూడగానే శేఖర్ భాషని ఏం చేయాలనిపించేది మీకు? నాకు ఏది అనిపించలేదు, కానీ ఒక డ్రగ్ విషయంలోనే చెప్పు మొహాన్ని తగులుంటే బాగుండేది అనిపించింది. మొహం మీద చెప్పు పడింటే బాగుండేది అంతే. ఆ ఒక్కరోజు మాత్రం కొట్టాలనిపించింది, ఎప్పుడు శేఖర్ భాషను కొట్టాలనిపించలేదా? లేదు. కానీ లావణ్యని మాత్రం ప్రతిరోజు అదే భయం వేస్తుంది. రేపు పొద్దున వాడు ఇప్పుడు బిగ్ బాస్ లో కూర్చొని కూడా లావణ్య వాయిస్ లేకపోతే, లావణ్య గురించి టాపిక్ లేకపోతే ఎట్లా బతుకుతాడు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు శేఖర్ భాష ఫైనల్ డెస్టినేషన్ చేరుకున్నాడు. ఏంటి లావణ్యకి ఎప్పుడు అనిపించలేదా నెగిటివ్ ప్రచారమో లేకపోతే పాజిటివ్ ప్రచారం వల్ల బిగ్ బాస్ లోకి వెళ్ళాలనిపించలేదా ఎప్పుడు లావణ్యకి? రాజస్థాన్ ఉంటే వెళ్ళాలనిపించింది, అట్లీస్ట్ చూడొచ్చని. షోలో ఉంటేనా? షోలో ఉంటే రాజస్థాన్ ఎట్లా హీరో కాబట్టి ఆయన లేదు, అంటే స్టార్టింగ్ లో ప్రచారం రాజస్థాన్ వెళ్తున్నాడు అనిపించింది, చెప్పారు కదా, అప్పుడు వెళ్ళాలి అనిపించింది. సో ఇప్పుడు ఫైనల్గా ఇంతమందిని మీ మీద ప్రయోగించాడు కదా, శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్ళాడు. శేఖర్ భాష అభిమానుల కోసం ఏం చెప్తారు ఫైనల్గా చెప్పండి? అభిమానించండి పర్లేదు, బట్ ఇంకొకరిని తిట్టొద్దు. ఎందుకంటే మీ ఇష్యూలోనే ఆయనకి అభిమానులు వచ్చారు, మా మగాళ్ళ కోసం ఒకడు పోరాడుతున్నాడు రా అని. వద్దు, వాడు ఏదైతే చెప్పాడో. మీరు మహిళలకి ఏం చెప్పరా? నేనేం చెప్తానంటే ఫస్ట్ మగాళ్ళకే చెప్తాను, వాడు ఏదైతే చెప్పాడో మగాళ్ళ కేసు తీసుకోరని, అది అబద్ధం. ఎవరికి అన్యాయం జరిగినా కేసు తీసుకుంటారు. మగవాళ్ళందరూ ఈ మగజాతి ఆనిముత్యాన్ని నమ్మొద్దు, ఎందుకంటే వాడు మగాడు కాదు దయచేసి. అండ్ రెండోది, మగాళ్ళ కేసు తీసుకుంటారండి. ఇప్పుడు 18 years ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది, వాడు వెళ్ళి కేసు పెడతా. ఇప్పుడు శేఖర్ భాష చెప్పింది నిజమేమో అనుకొని నా కేసు తీసుకోరు అనుకొని ఒకవేళ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే శేఖర్ భాష కారణం అవుతాడా? ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ వాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, మగాళ్ళు పెడితే కేసు తీసేసుకోరు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎంతమందికి అంటే ఇప్పుడు ఉన్న ఎఫ్ఐఆర్ లో ఓన్లీ మహిళల ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందరినీ. ఎవరిని? రాజస్థాన్ కేసు పెట్టినా చేస్తుంది, పెట్టినా కూడా
అది ముందుకు పోవట్లేదు. రాజ్ తరుణ్ కేసు పెడితేనా నా మీదనా? తప్పండి, అది రాజ్ పెట్టకపోవచ్చు కేసు నా మీద కూడా, అది అబద్ధం. ప్రపంచంలో ఏ అబ్బాయి పెట్టిన కేసు తీసుకుంటారండి, ఎందుకు తీసుకోరు? అది శేఖర్ భాష స్ట్రాటజీ అంతే. ఫైనల్గా శేఖర్ భాషకి ఆల్ ది బెస్ట్ చెప్తారా, ఇంకేం చెప్తారు మీరు? నేనా వాడి గేమ్ వాడిలాగా ఆడితే గెలుస్తాడేమో, రియాలిటీ ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇంకొకరి మీద పడి ఆడొద్దు అంటాను. మేబీ ఇప్పుడు వాడు లోపలికి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే జనాలకి ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది వాడు ఎలాంటి ఆట ఆడుతున్నాడు అని. లేదా ఒక్కరోజు 2 రోజులు నటించగలరు, లాంగెస్ట్ అయితే నటించలేరు. తొందరగా వాడు వచ్చేసి బయటకు వస్తే బాగుంటుంది. లేదా నేనే జుట్టు బట్టి లాక్కొస్తా. జుట్టు కూడా మనలాగా అయితే పోయి ఉండదు. ఇప్పుడు నాకు స్ట్రెస్ వచ్చి ఇంకొంచెం రాలిపోయింది, వాడి జుట్టు బాగానే రింగుల జుట్టులో స్ట్రాంగ్ ఉంది, తీసుకొచ్చి బండకేసి కొట్టేలాగా. నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకున్నాడు కదా, మిమ్మల్ని ఇచ్చేసి ఇప్పుడు ఆయన అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ షోలో ఉన్నాడు. ఏంటి ఎప్పుడన్నా అన్నపూర్ణ స్టూడియో వైపు మీరు కూడా వెళ్తారా? నన్ను కూడా తీసుకోండి అని ఏమైనా అడుగుతారా? ధర్నా చేయడానికి వెళ్తారా? నన్ను తీసుకోమని అడగడానికి వెళ్ళకపోయినా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను. నాగార్జున సార్ కి రీచ్ అవ్వాలి. ఇతను ఇలా చేసి ఆర్మీ పెంచుకున్నాడు, ఒక ఆడదాని మీద చేసి పెంచుకున్నాడు. రాజ్ తరుణ్ నేను కొట్టుకున్న ఏం చేసినా సరే అదే ప్రొడక్షన్ లో రాజ్ తరుణ్ ఫస్ట్ సినిమా మాకు కూడా తిండి పెట్టిన ప్రొడక్షన్ అది అన్నపూర్ణ స్టూడియోస్ అన్నది. మాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది దానిపైన. అలాంటి మమ్మల్ని తొక్కేసి బయటికి వచ్చాడు. ఈరోజు మేము విడిపోయి ఉండొచ్చు, మేబీ రేపు కలవచ్చు, కానీ ఇద్దరం ఒకటే కదా మరి అదే అన్నపూర్ణ స్టూడియోకి. అలాంటి ఒక అమ్మాయిని వాడు ఇలా చేసి వచ్చాడు. నాగార్జున గారికి నేను అదే కోరుకుంటాను. ఆయన వరకు ఈ మెసేజ్ డెఫినెట్గా రీచ్ చేపిస్తాను. సార్ మమ్మల్ని ఇలా చేసి వచ్చాడు, ముఖ్యంగా నన్ను 2 నెలలు నన్ను ఇంత వేధించాడు. ఆఖరికి మనిషిగా కూడా చూడకుండా ఒక ఆడదాన్ని కుక్కతో సంబంధం పెట్టి చేయించాడు. ఇలాంటి మనిషినా మీరు ఎంకరేజ్ చేసింది, ఇలాంటి మనిషినా యాక్సెప్ట్ చేసింది బిగ్ బాస్లోకి అన్నదైతే ఖచ్చితంగా నేను రీచ్ అవనిస్తాను. సో ఇది లావణ్య చెప్తుంది. ఎందుకంటే తనను అనేక రకాలుగా హింసించిన, తనని డిఫేమ్ చేసిన, నన్ను వాడుకొని తనను ఒక ఫేమ్ తెచ్చుకొని మగాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ పెడతానని చెప్పి అన్ని రకాల అందరినీ కూడా వాడుకొని ఇప్పుడు బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. ఇటు మీడియాని మోసం చేశాడు, సోషల్ మీడియాని మోసం చేశాడు, మగవాళ్ళని మోసం చేశాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మోసం చేసి ఇప్పుడు ఆయన మాత్రం ఆనందంగా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడంటూ కూడా తన ఆవేదనని లావణ్య చెప్తున్న పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.